హైదరాబాద్ శివార్లోని కోహెడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హాస్టల్ గదిలో ఒరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు 4 రోజుల క్రితమే హాస్టల్కు వచ్చాడని, ఘటన జరిగిన 3 గంటల వరకు తమకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు యాజమాన్యం ఇతర విద్యార్థులను ఇళ్లకు పంపించడానికి చూసిన విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన దిగారు. కళాశాల యాజమాన్యం కోహెడ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే తన బిడ్డ చనిపోయాడని, ఆ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో తిరగడమా విద్యార్థులతో తిరగడమా దేవేంద్ర విద్యార్థి వెంటనే దేవేంద్ర విద్యార్థి వెంటనే శ్రీ చైతన్య శ్రీ చైతన్య శ్రీ చైతన్య శ్రీ చైతన్య ఈ రోజు సాకచికంగా మేము కూడా వచ్చినాం. ఆర్గనైజేషన్ వాళ్ళందరము విద్యార్థికి న్యాయం జరుగుదామని చెప్పి మేము లోపలికి వస్తుంటే లోపలికి పోలీసులు లోపల కూర్చున్నారు, మేనేజ్మెంట్ లోపల కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు విద్యార్థికి న్యాయం జరగలేదు. ఇట్లా నడుస్తుంది. వాళ్ళ లోపల వాళ్ళు డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసుకుని పేరెంట్స్ ని మేనేజ్ చేసుకోమని అనుకుంటున్నారు. ప్రతి డైలీ ఒక విద్యార్థిని మరణిస్తున్నారు. మొన్న మాదాపూర్ అయింది, ఈ రోజు ఇక్కడ అయింది. డైలీ ప్రతి ఒక్క రోజు శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులు మరణిస్తున్నారు. దీనిపైన చర్య తీసుకునే వరకు మేము ఇప్పటి నుంచి ఈ నుంచి దండా కూర్చున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.